గీతా మకరందం 39 భగవద్గీత పార్ట్ 39 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 39వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 40వ శ్లోకంలో భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు అర్జునుడితో. నేహాభిక్రమణా శోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, కర్మల లోపట 2 దోషాలున్నవయ్యా. ప్రారంభించినటువంటి పని పాడైపోవచ్చు. దీనిని ఏమంటామంటే అధిక్రమ నాశ దోషం అంటాం. అదేవిధంగా ఫలితాలు విరుద్ధంగా కూడా రావచ్చు. దీన్నే ప్రత్యవాయ దోషం అంటాం. కర్మయోగంలో ఈ 2 ఉండవయ్యా. ధర్మరూపమైనటువంటి ఈ యోగాన్ని స్వల్పంగా ఆచరించిన గొప్ప భయం నుంచి మనము కాపాడబడతామనే విషయం స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ కర్మలకు కర్మయోగానికి ఉన్నటువంటి భేదాన్ని స్వామి చాలా స్పష్టంగా మన కొరకు వివరిస్తున్నాడు. ఇక్కడ కర్మ బంధహేతు అవుతుంది, కర్మయోగము మోక్షహేతు అవుతుంది. కర్మ బంధిస్తుంది, కర్మయోగము బంధం నుంచి విడిపిస్తుంది. కర్మ దోషయుతమైనది, కర్మయోగము నిర్దోషమైనది. కర్మలలో నష్టం ఉంటుంది, కర్మయోగంలో అంతా లాభమే. నష్టము తెలియని లాభమే. వేసే ప్రతి అడుగు అభివృద్ధి వైపే, ప్రగతికి సోపానమే. ఈ విధంగా సకామ కర్మలకు నిష్కామ కర్మలకు ఉండేటువంటి భేదాన్ని స్వామి ఇక్కడ వివరిస్తున్నాడు. కర్మ దోషయుతంగా ఉంటుంది. కర్మలలోని దోషాలలో ఒకదాన్ని ఏమన్నామంటే అధిక్రమ నాశ దోషం అన్నాం. అధిక్రమము అంటే ప్రారంభం, నాశము అంటే లేదు అని అర్థం. అంటే ఒక కర్మను ప్రారంభించినప్పుడు దానికి ఫలం నిశ్చయంగా ఉంటుందనేది లేదు. మనం ప్రారంభించినటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వకుండానే ఒక్కోసారి మధ్యలోనే నశించే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు వ్యవసాయం తీసుకుందాం. రైతు పంట పెడతాడు, దాన్ని ఏమంటాం అభిక్రమం అంటాం. అంటే ప్రారంభమైంది. పొలంలో పంట పెట్టడం అనేటువంటి ఈ కర్మకు ధాన్యం ఇంటికి చేరడం అనేది ఏమవుతుంది? అది ఫలం అవుతుంది. అలా ఫలం చేతికి అందకుండా ఏదో కారణం కావచ్చు, వర్షాలు కావచ్చు, ఏదో నీటి సమస్య కావచ్చు, ఏదో సమస్య కావచ్చు, ప్రారంభించిన కార్యం మధ్యలోనే పాడైతే అది అభిక్రమ నాశం అంటాం. కర్మలలో ఇలాంటి దోషం ఉంటుంది. ఆరంభించబడినటువంటి కర్మ నశించడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కర్మయోగంలో ఈ విధమైన దోషం లేదయ్యా. వేసే ప్రతి అడుగు ముందడిగే. ఆరంభించిన కర్మ మధ్యలో ఆగినా వినాశం మాత్రం ఉండదు, అధిక్రమ నాశం ఉండదు. కర్మయోగము ఒక మోక్షానికి మార్గం. అది భగవంతుని యొక్క ఆరాధనతో కూడింది. ఎంత చేస్తే అంతే ఫలం, చేసుకున్న వారికి చేసుకున్నంత అని మనం అంటాం కదా. ఆ విధంగా ఒక వ్యక్తి చాలా భయంకరమైన ఆకలితో ఉన్నాడు అనుకుందాం. ఆయనకు కొంచెం ఆహారమే లభించవచ్చు. దానివల్ల అతనికి పూర్తిగా ఆకలి తీరకపోవచ్చు. కానీ కొంతైనా తీరిందా లేదా? పూర్తిగా తిననివ్వకుండా మధ్యలో ఎవరైనా ఆపినా తిన్నంత వరకు ఆకలి తీరుతుందే కానీ అధిక్రమ నాశం ఉండదు. పూర్తిగా భోజనం చేయలేదు కనుక తినింది ఆకలి తీర్చదనే దోషం లేదు. కర్మయోగం ఇలాంటిది. అధిక్రమ నాశదోషం లేనిది. కర్మకు కర్మఫలానికి మధ్య అవరోధం ఏర్పడి ఫలం అందకపోవడం అనేటువంటి దోషం కర్మలలో ఉంటుందే కానీ కర్మయోగంలో ఉండదయ్యా అని చెప్తున్నాడు. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు స్వామి మనకి ఇక్కడ. ఈరోజు 10 మాలలు జపం చేయాలి అని కూర్చుంటాం మనం. 4 మాలలు చేస్తాం. ఈలోగా అవరోధం ఏదో వస్తుంది, అడ్డంకి వస్తుంది. ఏదో
జపం అక్కడితో ఆపి వేరే అవసరమైన కార్యంలో వెళ్ళిపోతుంటాం మనం. ఆ విధంగా చేయడం వల్ల ప్రారంభించినటువంటి జపం 4 మాలలకే పరిమితమైంది. అయినా ఆ 4 మాలలు చేయడం వల్ల కలిగే ఫలం మాత్రము తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాన్ని మనకు మరీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ మనకి ఈ విషయంలో. అవిక్రమ నాశ దోషం లాగే కర్మలలో మరొక దోషం ఉంది. దాన్ని ఏమన్నామంటే ప్రత్యవాయ దోషం అన్నాం. అంటే రోగంతో బాధపడే వ్యక్తి మందు తీసుకుంటాడు. మందు తీసుకునేటువంటి మోతాదుల్లో భేదం వచ్చిన, పథ్యంలో లోపం జరిగిన సత్ఫలితం రాకపోవడం అనేది పక్కన పెడితే చెడు ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక రోగానికి మందు తీసుకుంటే ఆ రోగం పోవచ్చు. తీసుకున్న ఔషధం యొక్క గుణాన్ని బట్టి దానివల్ల కొత్త వ్యాధి కూడా రావచ్చు. దీన్ని ఏమంటామంటే ప్రత్యవాయ దోషం అంటాం. ఇలాంటి దోషం కర్మయోగంలో లేదు, ఏ కొద్దిగా కూడా లేదనే విషయం గుర్తు చేస్తున్నాడు మనకు. కర్మయోగంలో ప్రత్యవాయ దోషం లేదు. నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ అని సంకీర్తన చేస్తున్నావు అనుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవా ఆ యా అనే లోపట నీ గొంతు లోపల ఏదో ఇబ్బంది ఏర్పడి ఏదో దగ్గు వచ్చేసింది, ఏదో ఇబ్బంది అయింది, నీకు హఠాత్తుగా ఆపేసినావు అనుకో, దానివల్ల నష్టం లేదు. నువ్వు విడిచిపెట్టినటువంటి ఆ యకారాన్ని కృష్ణ పరమాత్మ అందుకుంటాడట. తర్వాత మంత్రానికి ఫలం సిద్ధం చేస్తుంటాడట. ఇదంతా కర్మయోగం యొక్క వైభవం. లాభ నష్టాలలో సుఖ దుఃఖాలలో సమబుద్ధి కలిగి ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించేటువంటి కర్మయోగంలో అధిక్రమ నాశ దోషం ఉండదనే విషయం, విధి ఉల్లంఘన వల్ల ఏర్పడే ప్రత్యవాయ దోషం కూడా ఉండదు. 2 దోషాలు లేవనే విషయం స్పష్టమైపోయింది. కాబట్టి దోషరహితమైనటువంటి కర్మయోగంలో ఎంత చేసుకుంటే అంత ఫలం ఉంటుంది. కర్మయోగి ఆచరించేటువంటి కర్మలలో ఈశ్వరుడు ఉన్నందున కర్మయోగి చేసేటువంటి కర్మలన్నీ కూడా వాటిని ఏమంటామంటే అలౌకిక కర్మలే అంటాం మనం. అలౌకిక కర్మలకు ఫలం కూడా ఎట్లా ఉంటుందట, అలౌకికంగానే ఉంటుంది. అదే భగవంతుని యొక్క అనుగ్రహం, అది భగవంతుని యొక్క దయ. భగవంతుని యొక్క భావనతోనే ఎంతగా కర్మ చేస్తూ ఉంటే అంతగా మన యొక్క చిత్త ప్రసారం ఏర్పడుతూ ఉంటుందనే విషయం గుర్తు చేస్తున్నాడు. అర్జున, ఈ కర్మయోగ రూపధర్మాన్ని స్వల్పంగా ఆచరించిన అది దారుణమైనటువంటి జనన మరణ రూప సంసార భయం నుంచి మనం రక్షిస్తుందయ్యా. ఇది భగవంతుని యొక్క వచనం గుర్తు చేస్తున్నాడు మనకు. ఈ కర్మయోగంలో సాధన స్వల్పమే అయినా ఫలం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు స్వల్పం అన్నాడే కానీ అల్పం అనలేదు. ఈ స్వల్పానికి అల్పానికి తేడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ అల్ప వస్తువు మోతాదులో తక్కువగా ఉంటుంది, విలువ కూడా తక్కువగానే ఉంటుంది. స్వల్ప వస్తువు అలా కాదు, మోతాదులో తక్కువగా ఉన్న విలువను బట్టి చూస్తే అమూల్యంగా ఉంటుంది. దీన్ని యోగ్యతా లక్షణం అంటాం మనం. రాయి రత్నము 2 రాళ్లే. మొదటి దానికి పరిమాణమే కానీ యోగ్యత లేదు. రెండవది పరిమాణంలో చిన్నదే అయినా ధర విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా పలుకుతుంది అది. అందుకే దాన్ని విలువైన రాయి అంటాం మనం. పవిత్రమైనటువంటి ఈ కర్మయోగాన్ని ఆచరించే భక్తుడు జనన మరణ రూప సంసారం నుంచి బయటపడతాడయ్యా. స్వల్పము అనేటువంటి సంశయం అవసరం లేదు. నేడు స్వల్పము, రేపు స్వల్పము, మరునాడు స్వల్పము, ఆ మరునాడు స్వల్పము, ఆ తర్వాత సర్వము. కర్మయోగం అనేది భావన, అది కేవలం కర్మ అనుకోకూడదు. కర్మయోగి భావనలో భగవంతుడు ఉంటాడు, భావన బుద్ధిలో ఉంటుంది. భావనలో ఈశ్వరుడు ఉన్నాడు అంటే బుద్ధిలో ఈశ్వరుడు ఉన్నాడని అర్థం. భావన కూడా కర్మే, మానస కర్మ. భావన రూపంలో భగవంతుడు ఉన్నాడు కనుక అట్టి భావన భగవద్భావన. భగవద్భావనకు ఫలం భగవద్ అనుగ్రహం. అదే భావశుద్ధి, అదే చిత్తశుద్ధి, అదే అంతఃకరణ శుద్ధి. ఆ చిత్త ప్రసాదమే జ్ఞానానికి కర్మయోగిని అర్హుని చేస్తుంది, అధికారిని చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మరి కర్మయోగం తీరుతెన్నులు సన్యాసంలాగా ఉండవు. సన్యాసం ఏమంటుందంటే అది వదులు ఇది వదులు అని చెప్పేసి చెప్పినట్టు కర్మయోగం చెప్పదు. అది చేయదగింది చెయ్యి, చేయదగింది చెయ్యి, అది చేయదగింది చెయ్యి, ఇది చేయదగింది చెయ్యి అని ఎట్లా బుజ్జగించి చెబుతుంది మనకి. ఏదో ఒకటి చేయాలనేటువంటి కోరిక మాత్రం మనకు ఉండనే ఉంది. కాబట్టి చేయవలసిన కర్మలను, చేయదగిన కార్యాలను రాగద్వేషరహితంగా చేస్తూ పనిని పూజగా ఎలా మార్చుకోవాలో కర్మయోగం నేర్పుతుంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఏ కార్యమైనా కావచ్చు, అదొక పూజ అనుకొని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం అనేది దానివల్ల వస్తుందనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. కర్మయోగి చేసేటువంటి ప్రతి కర్మ ఒక పూజగా మారుతుంది. ఈ విధమైనటువంటి కర్మయోగంలో రాగద్వేషాలు పలచబడిపోతూ ఉంటాయి, మనస్సులో ప్రశాంతత చేరిపోతూ ఉంటుంది, చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత చిత్త నైశ్చర్యం రానే వస్తుంది, బుద్ధి ధ్యానానికి సిద్ధపడుతుంది. ఇదంతా కూడా
కర్మయోగమే చేసి పెడుతుందనే విషయం స్పష్టం. కర్మయోగి సాధన దశలోనే మరణించడం అనుకుందాం. మనం ముందే అనుకున్నాం కర్మయోగంలో ఏం దోషాలు లేవు, అభిక్రమ నాశ దోషం లేదు, ప్రత్యవాయ దోషం లేదని. కాబట్టి అతడు మరణ సమయంలో కూడా భగవంతుని భావననే కలిగి ఉంటాడు. కాబట్టి మరణానంతరము ఆ భగవంతుని భక్తికి అవకాశం ఉండే ప్రదేశంలో జన్మించి గడిచిన జన్మలో విడిచినటువంటి యోగాన్ని తిరిగి చేపట్టి సాధనను కొనసాగించి తరించిపోతాడు. అందుకే కర్మయోగం అనేది అది కళ్యాణప్రదం అనే విషయం గుర్తు చేస్తున్నాడు. అర్జున, కళ్యాణప్రదమైనటువంటి కార్యాన్ని ఆచరించేవాడు ఎప్పుడు కూడా దుర్గతిని పొందడని చెప్తున్నాడు స్వామి. ఈ విధంగా గీతాచార్యుడు బోధిస్తున్నటువంటి సాంఖ్యయోగాలలో నిశ్చయ రూపమైనటువంటి జ్ఞానం ఒక్కటే ముఖ్యమైనది. నిశ్చయం లేని వారి జ్ఞానాలు అనంతాలుగా ఉంటాయని చెప్తూ 41వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. అర్జున, ఈ కర్మయోగంలో భిన్న అభిప్రాయాలు ఉండవు. బుద్ధి ఏకమై ఉంటుంది, నిశ్చయమై ఉంటుంది. నిశ్చయ బుద్ధి లేని వారి ఆలోచనలు భేదాలతో ఉంటావయ్యా, అంతం లేకుండా సాగుతూ ఉంటాయి. మనస్సులో స్పష్టత లేకపోతే ఎట్లుంటుందంటే మనుగడలో స్పష్టత ఉండదట. మనిషికి ఏమి కావాలో, తాను ఏది పొందాలో స్పష్టంగా తెలిసి ఉండాలి. తాను ఏది పొందాలో తనకే తెలియనప్పుడు ప్రయత్నంతో ఏది పొందినా అది తాను ఆశించింది కాకపోవచ్చు. తన ప్రయాణం ఎక్కడికో తెలియని వ్యక్తి ఎక్కడికైనా పోవచ్చు. తాను చేరేటువంటి చోటు ఏదైనా కావచ్చు. ఈ విధమైనటువంటి అస్పష్ట వైఖరి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ప్రమాదకరమైంది అనే విషయం గుర్తు చేస్తున్నాడు స్వామిక. గీత బోధిస్తున్నటువంటి సాంఖ్యం, యోగము రెండింటిలోనూ కూడా జ్ఞానం నిశ్చయంగా ఉంటుంది. భగవద్గీత మోక్ష ప్రధానమైనటువంటి శాస్త్రం. సర్వకర్మలను సన్యసించి ఆత్మజ్ఞానాన్ని మాత్రమే విచారం చేయడం సన్యాసం. ఇదే సాంఖ్యం. జ్ఞానాన్ని పొందడం అంటే నేనే బ్రహ్మం అని తెలుసుకోవడమే. దీనికి సన్యాసం తప్ప ఇంకొక మార్గం లేదు. రెండవది కర్మయోగం. జ్ఞానం ఎంత ప్రధానమో కర్మయోగం కూడా అంతే ప్రధానం. కర్మయోగం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం పొందడానికి కావలసిన బుద్ధిని కర్మయోగం తయారు చేస్తుంది. కాబట్టి సాంఖ్య యోగములు రెండూ కూడా మోక్ష సాధనలే అనే విషయం స్పష్టమైపోయింది. సాంఖ్యములో చెప్పింది యోగంలో చెప్పబోయేది రెండు ఒకే గమ్యం వైపు సాగుతాయనే విషయం స్పష్టం. శ్రేయో మార్గంలో అంటే మోక్ష మార్గంలో సాంఖ్య యోగాల నిశ్చయ స్వభావం ఒకటే. దీనినే మనం ఏమంటామంటే ఈ శ్లోకం లోపట వ్యవసాయాత్మిక బుద్ధి అంటున్నాడు పరమేశ్వరుడు ఇక్కడ మనకనమాట. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయ స్వభావం గల బుద్ధి లేదా జ్ఞానం అని అర్థం. ఇక్కడ నిశ్చయ స్వభావం అనేది స్పష్టతకు సంబంధించిన విషయం. మనము పొందవలసినది ఏమిటి, దాని స్వరూప స్వభావాలు ఏమిటి, దాన్ని పొందడానికి సాధనలు ఏమిటి, ఇవన్నీ బుద్ధిలో స్పష్టంగా ఉండాలి. ఇదే నిశ్చయ జ్ఞానం. దీన్ని ఏమంటామంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటుంటాం. సన్యాసికైనా కర్మయోగికైనా గమ్యం ఏమిటి? మోక్షమే కదా. మోక్షం ఎక్కడుంది, ఎలా ఉంది? మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. కాబట్టి మోక్షానికి జ్ఞానాన్ని పొందడం ఒక్కటే మార్గం. ఇది సాంఖ్యం. జ్ఞానాన్ని పొందడానికి సర్వకర్మలను సన్యసించి సన్యాసి జ్ఞాన మార్గంలో పయనిస్తాడు కదా. సన్యాసం పుచ్చుకున్నది కూడా కేవలం జ్ఞాన సముపార్జనం చేయాలనే ఉద్దేశంతోనే. అందుకే సాంఖ్యంలో సాగుతున్న సన్యాసికి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయ స్వభావం ఒకే విధంగా ఉంది అనే విషయం స్పష్టమైపోయింది. దీన్ని మనం గుర్తు చేస్తూ స్వామిక మనకు ఈ శ్లోకంలో అర్జునుడిని కురునందన అని సంబోధించాడు. కురునందన అంటే కురు వంశాన్ని సంతోషపెట్టువాడా అని అర్థం. అంతేకాదు కురు అంటే చెయ్యి అని అర్థం. నందన అంటే ఆనందించేవాడు. కురునందన అని ప్రత్యేకంగా సంబోధిస్తూ కర్మయోగంలో చరించి తృప్తి చెందు అని బోధించాడు. ఈ విధంగా ఆ పలుకులోపట స్వామి దీన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. మన అసంతృప్తి అనేది ఎక్కడుందో మనం చూడలేకపోతున్నాం. మనం ఆశించేటువంటి తృప్తి ఎక్కడ దాగి ఉందో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు కల్పించేటువంటి పై ప్రేరణలకు స్పందిస్తున్నామే కానీ మన ఆంతర్యపు లోతుల్లో వీటికి ఏది హేతువుగా ఉందో దాన్ని మనం విశ్లేషణ చేసుకోలేకపోతున్నాం. అవి కావాలి, ఇవి కావాలనేది మన ఉద్దేశం కాదు. అనంతంగా భాషించాలనేదే మన ఆశ. ఇది అనంతానికి సంబంధించిన కోరిక, అనంతమైన కోరిక. కానీ ఇంద్రియ మనస్సులు మనల్ని పరిమితాలు వైపుకు ఈడుస్తున్నాయి. అసలు బంధానికి హేతువు ఇక్కడే ఉంది.
అంతేకాని బంధహేతు కర్మ మాత్రం కాదు. మరి కర్మ బంధం కానప్పుడు, కోరికే బంధమైనప్పుడు కోరికలను వదిలేసి సరిపోతుంది కదా. మరి కోరికలు ఎందుకు కదులుతున్నాయి? కాబట్టి నువ్వు తృప్తిగా లేవు కాబట్టి, తృప్తి చెందాలని ఆశిస్తున్నావు కాబట్టి కోరికలు కదులుతున్నాయి. కోరికలను వదిలేయాలి అంటే అవి లేకపోయినా నువ్వు తృప్తిగా ఉండగలవా? తృప్తిగా ఉండడానికి కోరికలను వదిలేస్తావా? తృప్తిగా ఉన్నావు కాబట్టి కోరికలను వదిలేస్తావా? నువ్వు తృప్తిగా ఉండాలి అంటే కోరికలను వదిలేయాలి. నువ్వు తృప్తిగా లేనప్పుడు కోరికలను ఎలా వదులుతావు? కర్త ఉన్నంత వరకు కోరికలు బంధహేతువులే అవుతాయి. నిన్ను నువ్వు కర్తగా భావించినంత వరకు కోరికలు నిన్ను బంధిస్తూనే ఉంటాయి, బాధిస్తూనే ఉంటాయి. నువ్వు అకర్తవు, అభోక్తవు అని నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే కోరికలు ఉన్నా నష్టం లేదు, పోయినా నష్టం లేదు. కర్మలు సాగినా నష్టం లేదు, కర్మలు ఆగినా కూడా కష్టం రానే రాదట. అర్జున, కర్మలు నన్ను అంటవు, కర్మఫలం నందు నాకు కోరిక లేదు, ఇలా నన్ను ఎవరు తెలుసుకుంటాడో అతడు కర్మల చేత బద్ధుడు కాడయ్యా అని చెప్పేసి స్వామి తర్వాత కూడా మన జ్ఞానయోగంలో గుర్తు చేస్తాడు ఆ విషయాన్ని. కృష్ణుడు భోక్తగా లేడు కాబట్టి కర్త కూడా కాడు. ఆయన అకర్త, అభోక్త. ఇది జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మయే పరమాత్మ, జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు. మాధవుడు ఏమిటో అర్థమైతే మానవుడు మాధవుడి కన్నా అన్యం కాడని మనకు తెలిసిపోతుంది. ఇది జ్ఞానం, ఇదే సాంఖ్యం. సన్యాసం దీని కొరకే. సన్యాసానికి అర్హత లేని వాళ్ళు చిత్తశుద్ధికి కర్మలను ఆచరించాలి. ఇది యోగం, కర్మయోగం. మోక్షానికి ఈ రెండు కూడా మార్గాలే. మరి బంధం ఈ రెండు కాకుండా కోరికల చేత, ఆశల చేత ప్రేరేపించబడి కర్మ యొక్క సుడిగుండం లోపట భ్రమించేటువంటి మార్గం ఏదైనా కూడా అది బంధమే అవుతుంది. ఈ విధంగా బంధాలు తగిలించుకొని బ్రతుకులో అందాలు చెడగొట్టుకుంటున్న ఛాందసులను గురించి స్వామి మనకు రాబోయేటువంటి 3 శ్లోకాల్లో చెప్తున్నాడు. జాగ్రత్తగా పట్టుకున్న విషయాలు. 42వ శ్లోకంలో స్వామి అంటున్నాడు, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తి వాదినః. అర్జున, అవిపశ్చితులు అంటే అవివేకులు. వీరికి వేదం ప్రతిపాదించినటువంటి సకామ కర్మల యందే ప్రీతి ఉంటుంది, ఫలభోగమునందే ఆసక్తి. స్వర్గాన్ని మించింది మరొకటి లేదని పువ్వులు పరిచినట్లు రమణీయంగా వాదిస్తూ ఉంటారు వీళ్ళట. సాంఖ్యాన్ని అనుసరించే సన్యాసులు, యోగాన్ని ఆశ్రయించినటువంటి కర్మయోగులు ఒకే విధమైనటువంటి నిశ్చయాత్మక బుద్ధిని ఎలా కలిగి ఉన్నారో ఇంతకుముందు శ్లోకంలో చూశాం మనము. ఈ నిశ్చయాత్మక బుద్ధి లేని అవిపశ్చితుల యొక్క స్వభావాన్ని గూర్చి వరుసగా మనకి ఇప్పుడు చెప్పబోతున్నాడు స్వామి. ఈ అవిపశ్చితులు అంటే అర్థం ఏంటంటే అల్పబుద్ధులు అని అర్థం, అవివేకులు అని అర్థం. అట్లని చెప్పేసి వాళ్ళు నిరక్షర కుక్షులు కానే కారు. వాళ్ళు వేదాధ్యయనం చేసిన వాళ్లే కావచ్చు. వేదంలో అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అల్పమైనటువంటి ఫలాలను అందించే సాధనలు ఉన్నాయి, అనంతమైనటువంటి ఫలాన్ని ఇచ్చే సాధనలు ఉన్నాయి. వివేకులు అనంత ఫలం వైపు మొగ్గు చూపుతారు, అవివేకులు అల్ప ఫలాలను ఆశ్రయించుకొని ఉంటారట. అల్ప ఫలాలను ఆశ్రయించేవారు కనుక వారు అల్పమేధ కలవారు. వాళ్ళు ఏమంటే అవిపశ్చితులు అంటే అల్పబుద్ధి కలవారు కనుకనే అల్పాన్నే అనంతంగా ఊహించుకొని వినే చెవులు దొరకగానే ఆలస్యం చేయకుండా వాటిని ఊదర పెడుతూ ఉంటారట వాళ్ళు. ఇక్కడ మనకు కనబడే విషయం ఇది. కాబట్టి మనకు చాందోగ్యోపనిషత్తులో ఒక చిన్న సంఘటన మనకు కనబడుతుంటుంది. దాంట్లో ఒక జీవాత్మను మృత్యువు వెంబడించి తరుముతుందట. పరుగులెత్తి అలసిపోయినటువంటి ఆ జీవాత్మ ఎక్కడ రక్షణ పొందాలో తెలియక వేదాల్లో పోతుందట, ప్రవేశిస్తుంది. ఆ విధంగా పోతే అక్కడ కూడా మృత్యువు విడిచిపెట్టకుండా తాను కూడా వేదాలు ప్రవేశిస్తుందట. అప్పుడు ఆ జీవాత్మ మృత్యువు నుంచి తప్పించుకోవడానికి వేద లోతుల్లోనికి, ఇంకా లోతుల్లోనికి వెళ్ళిపోతుంది. ఆ అగాధ లోతుల్లోనికి వెళ్ళడం మృత్యువుకు సాధ్యం కాదు కదా. మృత్యువు వెందిరిగి వచ్చేస్తుందట. ఆ జీవాత్మ మరణం నుంచి తప్పించుకొని తరించిపోతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ ఉపనిషత్తున్నటువంటి కథ. వేదం యొక్క లోతులను చూచిన వారే మృత్యు నుంచి తప్పించుకుంటారు. వేదం యొక్క లోతు అంటే వేదం యొక్క అంతము లేదా చివరి భాగం. దాన్ని ఏమంటామంటే వేదాంతము అంటాం. వేదాంతం ఏది అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానము. వేదాంత లోతులలోనికి దూసుకొని పోయింది కనుకనే ఆ జీవాత్మ ఏమైంది, అది మృత్యు నుంచి తప్పించుకోగలిగింది. కాబట్టి పైపైన కర్మకాండలోనే పచారులు చేస్తూ ఉంటే ఇంతే సంగతులని సంతకం పెట్టాల్సి వచ్చేది.
ఇక్కడ జాగ్రత్తగా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ విధంగా ఇటువంటి వేద విషయాలు తెలిసినటువంటి వాళ్ళ గురించి విచిత్ర స్వభావాన్ని తర్వాత శ్లోకంలో కూడా వివరిస్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా అంటున్నాడు, కామాత్మనః స్వర్గపరాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ యొక్క అవిపస్థితుల యొక్క మనసుల నిండా కోరికలే ఉంటాయి. స్వర్గమునందే వాళ్లకు మక్కువ ఎక్కువ ఉంటుంది. భోగాలను సంపదలను పొందే మార్గాన్ని పొందుతూ ఉంటారు. అవి అనేక క్రియాకలాపాలతో కూడి ఉంటాయి. పైగా జన్మ అనేటువంటి కర్మ ఫలాన్ని అందిస్తాయని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం జౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.